ఈ పోహా ఎప్పుడు గిట్లా పల్లీలు, ఉల్లిపాయలు ఏసేసి చేసుకుంటే బోర్ వస్తుందని మిక్స్డ్ వెజిటబుల్ పోహా చేద్దాం అనుకున్నా. ఇక కూరగాయ ముక్కలు అన్నీ కట్ చేసిన. క్యారెట్, క్యాప్సికము, బఠానీ, గ్రీన్ బీన్సు అన్నీ ఉన్న కూరగాయలన్నీ కట్ చేసేసిన. ఆలు అన్నీ కట్ చేసి పెట్టుకొని ఇక పోహానైతే పోపేసేసిన. మంచిగా కొంచెం మగ్గిన తర్వాత అటుకుల పోహా అందులో ఏసేసాను. నానబెట్టుకున్న పోహా ఏసేసి మంచిగా దానిపైన నిమ్మకాయ పిండాలి. అబ్బా! చూసిర్రు కదా! కూరగాయ ముక్కలన్నీ వేగుతున్నాయి. అసలు గ్రీనిష్‌గా హెల్తీ పోహా అనొచ్చేమో దీన్ని బ్రేక్‌ఫాస్ట్ లాగా. మనం ఎప్పుడుగా పల్లీలేసి చేస్తాం కదా! బోర్ వస్తది. గిట్ల అన్ని కూరగాయ ముక్కలు ఏసుకొని చేస్తే కూడా మంచి టేస్ట్ ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ట్రై చేస్తున్నా కదా బ్రేక్‌ఫాస్ట్‌కి హెల్తీ పోహా. ఇక నిమ్మకాయ పిండేసి, ఉప్పేసేసి ఇక అటుకులు నానబెట్టుకున్న అటుకులేసేసి ఇక మంచిగా కలిపి కొంచెం మూత పెట్టుకోవాలి. కొంచెం దమ్ అయితది కదా! మంచిగా వస్తది టేస్టు. అసలు ఈ పోహా అసలు నేను ఇది రెండోసారి ట్రై చేయడం మస్తు టేస్ట్ అనిపిస్తుంది. పొద్దున పొద్దున అదే రొటీన్ పోహా చేసుకున్న వాళ్ళకి బోర్ అనిపిస్తే ఈ పోహాని ట్రై చేయండి. కూరగాయ ముక్కలన్నీ కట్ చేసుకొని వేసుకొని మీ దగ్గర ఏముంటే అవి రప్ప రప్ప దంచి కొట్టుండ్రి ఇక మంచిగా వస్తుంది పోహా. ఇక చూసిర్రు కదా ఎంత కలర్ఫుల్గా అసలు అబ్బా ఎంత టెంప్టింగ్ ఉందో కదా! ఆ క్యాప్సికమ్లు, ఆ క్యారెట్లు అసలు ఆ కలర్ఫుల్ పోహా అన్ని కలర్స్ ఆ పోహాలోనే కనిపిస్తున్నాయి. క్యాప్సికమ్ ముక్క, క్యారెట్ ముక్క, బటానీ ముక్క, పల్లి ముక్క అన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఈ పోహా పొద్దున పొద్దున తింటే ఎంత హెల్తీ తెలుసా? హెల్తీ ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది. ఇలా చేసుకొని ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కూడా నాకు చెప్పండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ట్రై చేయండి మరి ఈ రెసిపీ ఓకేనా?